చాలా మంది ఏమనుకుంటారంటే మహానాడు అనేది రాజకీయ సభ అనుకుంటారు. ఎస్ కాదు, మహానాడు అనేది ఒక ఎమోషన్, లిటరల్లీ ఒక ఎమోషన్. మీరు అబ్జర్వ్ చేసుకుంటే మహానాడు సుమారుగా 40 మనం పార్టీ పుట్టినప్పటి నుంచి మహానాడు చేసుకుంటూనే ఉన్నాం. ఏ మహానాడులోనైనా మంచి ఎండల్లో వచ్చింది. రోహిణీ కార్తె లాంటి ఎండల్లో వచ్చిందండి. ఈ రోహిణీ కార్తె అంటేనే బండలు బద్దలైపోతాయి అంటాం ఎండలకి. అలాంటి ఎండల్లోని కూడా కార్యకర్త అన్నవాడు చాలా ఎమోషన్ గా నా పండగకు వచ్చాను అని, నా జాతరకు వచ్చానని 2 రోజులు 3 రోజులు కూడా వెయిట్ చేస్తుంటాడు. అటువంటి మహానాడు వేదిక మీద మేము ఏదో కల్లబుల్లి మాటలు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దీనికి ఉన్న ప్రాధాన్యత గురించి చెప్పడానికే, ఏ ప్లాట్ఫామ్ మీద మేము దీన్ని అనౌన్స్ చేసామని చెప్పడానికే ఆ ప్రాధాన్యత చెప్పాను ఇక్కడ మీకు. కాబట్టి మేము అంత సెంటిమెంట్ గా భావించే మహానాడు సభ మీద గౌరవ నారా లోకేష్ గారి ఇనిషియేషన్ తీసుకుని ఈ 33% రిజర్వేషన్ మేము కల్పిస్తామని చెప్పడం యాజ్ ఎ వర్కింగ్ ప్రెసిడెంట్ గా, దానికి గౌరవ ముఖ్యమంత్రి గారు జాతీయ పార్టీ అధ్యక్షుల హోదాలో ఆయన దానికి ఆమోదం తెలపడం కూడా ఇది నిజంగా చెప్పాలంటే ఒక సామాజిక విప్లవం కింద భావించవచ్చు.